హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో న్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. పండుటాకులపై పగ. పండుటాకులు అంటే ఎవరండి? ఓకే, పెద్దవాళ్ళని పండుటాకులను సంబోధించారా? ఓకే. అండ్ పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయకు రప్పిస్తున్న యంత్రాంగం. ఓకే, మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు. పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం. బలవంతంగా సచివాలయాలకి ఎవరు రమ్మన్నారండి? ఇంటి దగ్గరే యాజ్ యూజువల్గా ఎప్పుడూ వాలంటీర్లు ఇచ్చేలాగానే ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళ మీద కేసేసి మీరే కదా రావద్దని చెప్పారు. మళ్ళీ సచివాలయాలకి రాకుండా ఎలా తీసుకుంటారని చెప్పి మళ్ళీ మీరే అంటున్నారు. బలవంతంగా రప్పిస్తున్నారని చెప్పి యంత్రాంగాన్ని అంటున్నారు. యంత్రాంగం అంటే అసలు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిందే మీరు కదా, ఇవ్వద్దని చెప్పి, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళే ఇచ్చేవాళ్ళు కదా. మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు. మరి ఎండలు చాలా అంటే ఎంత ఉందండి, అసలు చాలా చల్లగా ఉంది, ఎండలేం లేవు కదా, అందుకని మరి మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు. మరి ఇళ్లలో కూర్చొని ఏసీల్లో ఉండే వాళ్ళకి ఏమర్థమైద్దండి? ఒకప్పుడైతే మరి అదే ఎండల్లో ఏంటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు నించొని పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఎండలోనే ఉండి వాటర్ బాటిల్ భోజనము తెచ్చుకొని అక్కడే కూర్చొని సాయంత్రం ఎప్పటికో తీసుకొని పెన్షన్లు తీసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. మరి మండుటెండల్లో అభాగ్యులకి ఆపసోపాలు తప్పవు కదండి ఆయన అలా కోరుకున్నప్పుడు. సర్కారు కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు. సర్కారు కర్కశ నిర్ణయాలు. సర్కార్ అంటే గవర్నమెంట్ ఆ కర్కశ నిర్ణయాలు ఎందుకు తీసుకుందండి? మీ వల్లే కదా. మీరు వాలంటీర్లు ఎక్కడ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా జగన్కి ఓటేయండి అని చెప్తారేమో అన్న భయంతో వాళ్ళు అసలు చెప్పలేదు. ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు అలా చెప్తారేమో అంటే సచివాలయం ఉద్యోగులు కానీ లేకపోతే ఈ వాలంటీర్స్ కానీ వెళ్ళి వాళ్ళకి ఇంటింటికి పింఛన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి చెప్తారేమో అంటే వాలంటీర్స్కి భయపడి మీరు ఈరోజు సర్కార్ వారికి కంప్లైంట్ చేశారు, లేకపోతే ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మరి విపక్షాలంటే మీరే కదా. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే జగన్ గారు గవర్నమెంట్ నడిచినప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు విపక్షంలో ఉన్న పార్టీ మీరే కాబట్టి మీరే చెప్పారు. ఇంకా అందులో నిందే ఉందండి, నిందైతే ఏం లేదు కదా. వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం. చేష్టలు దిగి చూస్తున్న ఎన్నికల సంఘం. వికృత క్రీడ. ఇక్కడ వికృత క్రీడ అంటే ఎవరిదండి? ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్ ఇవ్వండి, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, కొంచెం మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చింది పెన్షన్ ఎవరండి? గత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. మంచాల్లో కూడా తీసుకొని వచ్చి ఆటోల్లో మాట్లాడుకొని వచ్చి ఎక్కడో చెట్టు కింద కూర్చొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. వికృత క్రీడని మరి ఎలా అంటారు, దేన్ని అంటారో మరి మనకైతే అర్థం కావట్లేదు. వృద్ధుల్ని అనారోగ్యంతో ఉన్న వారిని మంచాలపై ఊరేగిస్తూ. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని మంచాలపై ఊరేగిస్తూ అని రాశారండి. జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పింఛన్ పంపిణీ చేయలేదు సరికదా. బుధవారం ఉదయం నుంచి వైకాపా కార్యకర్తలు నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీసింది. మంచంపై నుంచి లేవలేని వృద్ధులు, చక్రాల కుర్చీల నుంచి కదలేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, నడవలేని వాళ్ళను మంచాలపై ఉంచి తీసుకొచ్చారు పెన్షన్లకి. అంటే అసలు ఇలాంటి అవసరం దేనికి వచ్చిందండి? మంచాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే దివ్యాంగులు ఉన్నారు. ఇలా ఆపరేషన్లు చేయించుకొని నడవలేని పరిస్థితి, లేచి రాలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చి ఎందుకు తీసుకున్నారు? గత ప్రభుత్వంలో అట్లానే తీసుకున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో అలా తీసుకునే పరిస్థితి లేదు. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించింది ఎవరు? వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చేలా చేసింది ఎవరు? అండ్ అలాగే ఇంటి వద్దకు జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పెన్షన్లు పంపిణీ చేయలేదు అని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేదండి? మీ వల్లనే కదా పంపిణీ చేయలేదు. వాళ్ళు ఎలాగో పంపిణీ చేయొద్దు, వాళ్ళు వెళ్తే ఎక్కడ జగన్కి ఓటేయండి అని చెప్తారో అని చెప్పి మీరు కదా వాళ్ళకి భయపడి వాలంటీర్స్కి భయపడి మీరు ఈరోజు కేసు వేశారు వాళ్ళ మీద. సో అందుకని ఇంటి వద్దకు పంపించలేదు. అసలు పంపించకూడదు ఇంటి వద్దకు జగన్ ప్రభుత్వం అనుకుంటే 5 సంవత్సరాల నుంచి కూడా పంపించే వాళ్ళు కాదు కదా. కానీ కరోనా టైంలో కూడా అలా ఏం జరగలేదు. జగన్ ప్రభుత్వం కరోనా టైంలో కూడా ఇంటింటికి పెన్షన్ పంపించింది. మరి ఇది ఎలక్షన్ టైం అని చెప్పి వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తే వీళ్ళకి ఎక్కడ ఓట్లు పోతాయో, అంటే ప్రజలందరూ వీళ్ళ వైపు ఎక్కడ ఉన్నారో అని చెప్పేసి మీరు మీ వికృత చేష్టలు అనేది మీరు చూపించారు. జగన్ గారి ప్రభుత్వం అలా ఏం చేయలేదు కదండి. అండ్ అలాగే ఇటు చూస్తే ఇక్కడ చూడండి, విజువల్స్ అయితే మనం చూడొచ్చు.
పెద్ద ఆవిడ పాపం అసలు వీల్ చైర్లో ఉన్నారు, నడుచుకుంటూ అంటే వీల్ చైర్ తోసుకుంటూ ఎవరినో సపోర్ట్ తీసుకొని రావాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడైతే చూడండి మంచంలో ఉన్నారు, ఆవిడ లేవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఆవిడ్ని ఒక నలుగురు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు, బట్ ఇంత ఎఫిషియెంట్గా ఇంత ఎలిజిబుల్గా చేసిన సీఎం అయితే ఎవరు లేరండి. ఇంతకు ముందు కూడా సీఎంస్ ఉన్నారు, ఇంతకు ముందు కూడా గవర్నమెంట్స్ ఫార్మేషన్ అయినాయి. బట్ ఏ గవర్నమెంట్లో కూడా పెద్దవాళ్ళకి కానీ, దివ్యాంగులకు కానీ, మతిస్థిమితం లేని వాళ్ళకి కానీ, ఇంకా ఎవరికైనా సరే ఆల్ ద ఎలిజిబుల్ హోల్డర్స్ ఫర్ పెన్షనర్స్ అన్నీ అనేవి ఇంటికి అయితే ఎవ్వరు తెచ్చి ఇవ్వలేదండి. పెన్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పెన్షన్స్ ఉన్నాయి, బట్ మన రాష్ట్రంలో ఉన్నంత సౌకర్యంగా పేదవాళ్ళు భయపడకుండా అంటే వాళ్ళకి వెళ్ళి తీసుకొని ఎండల్లో ఇబ్బంది పడే పని లేకుండా చేసిందైతే జగన్ గారి ప్రభుత్వమేనండి. అది మనకు అందరికీ తెలుసు. ఈ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగించడంలో జోక్యం చేసుకోలేము. పెన్షన్ల పంపిణీ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సంతృప్తికరం. అంటే ఎవరికి సంతృప్తికరంగా ఉన్నాయండి? ఎవరికి సంతృప్తికరంగా ఉన్నాయి? మీకు ఏసీల్లో కూర్చొని మాటలు చెప్పే వాళ్ళకి సంతృప్తికరంగానే ఉంటాయి. అంటే ఇండ్లల్లో ఉండి ఏసీలో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని వెళ్ళి తీసుకుంటే బాగుంటుందిలే అని చెప్పే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎండలోకి వచ్చి బయట పొద్దునుండి సాయంత్రం దాకా వెయిట్ చేసి పెన్షన్ ఎప్పుడు వచ్చిద్ది, మన దాకా వచ్చిద్దా రాదా, అంతవరకు మనం ఎలా నుంచోవాలి, ఎలా ఎక్కడ ఏంటి ఏ చెట్టు కింద ఉండాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అలాంటి నిర్ణయాలు తీసుకున్న ఇంట్లో కూర్చునే వాళ్ళకి సంతృప్తికరంగానే ఉంటాయి. బయట ఎండలో తిరిగి పెన్షన్ల కోసం గంటలు వెయిట్ చేసే వాళ్ళకైతే సంతృప్తికరంగా ఉండవండి. సో ఇంకొక న్యూస్ కూడా చేశారండి. అదేంటంటే సినిమా టికెట్లు అమ్మించారుగా, పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? ఎక్స్లో సీఎస్ను ప్రశ్నించిన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంట. సినిమా టికెట్లు అమ్మించారంట. ఎవరి చేత సినిమా టికెట్లు అమ్మించారో, ఎవరి చేత సినిమా టికెట్లు అమ్మించారో మనకైతే తెలియదండి. ఆయనకు తెలిస్తే చెప్పమానండి. పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆ ఉద్యోగులందరినీ అపాయింట్ చేసింది ఎవరండి? సచివాలయం ఉద్యోగుల చేత పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఉద్యోగం పొందిన వాళ్ళే కదండి. మరి వాళ్ళు ఇస్తే ఏం ఇబ్బంది ఉండదా? వాళ్ళైతే మరి ఏం ప్రచారం చేయరా? మరి వాళ్ళ మీద మీరు ఎలాంటి కేసులు పెడతారు? మళ్ళీ వాళ్ళ చేత ఇప్పించమని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. పంపిణీ బాధ్యతల నుంచి తొలగించడం సబబే. ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అనారోగ్య సమస్యలున్న బయటకు రాలేని లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందజేస్తామన్నారు. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం హైకోర్టు. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే పంపిణీ బాధ్యతల నుంచి తొలగించడం సబబే అంటున్నారు. మరి ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి అడగండి, వాలంటీర్స్ని పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పి ఆపేశారు. ఇది మీకు కరెక్ట్గానే అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎన్నికల ప్రచారం చేస్తున్నారా అని చెప్పి పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు కానీ, మతిస్థిమితం లేని వాళ్ళు కానీ, వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇది సబబా కాదా అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ తర్వాత మీరు వచ్చి మాట్లాడండి. అండ్ అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారంట. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనకైతే తెలియదు. నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి పెన్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి విజువల్స్లో మంచాల మీద తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే వీల్ చైర్స్లో వచ్చే వాళ్ళు ఉన్నారు. సర్జరీస్ చేయించుకొని, హార్ట్ సర్జరీ చేయించుకొని ఒక 1 మంత్ కూడా అవ్వకుండా పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ వచ్చి తీసుకునే పరిస్థితి, లేకపోతే మళ్ళీ ఇంకా పెన్షన్ రాదేమో, లేకపోతే ఇంకా తర్వాత మళ్ళీ తనకి ఈ నెలంతా ఎలా గడవాలి అని చెప్పి ఒక ఆవిడైతే వచ్చారండి నిన్న హార్ట్ సర్జరీ చేయించుకొని. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేము, అలాంటి ఈసీ ఉత్తర్వులు తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించారో మనకైతే అందరికీ తెలుసు. అండ్ లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందజేస్తామన్నారు. ఆల్రెడీ 5 years నుంచి వాళ్ళందరూ ఇళ్ల దగ్గరే తీసుకుంటున్నారండి. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా ఇళ్ల వద్దనే అందజేస్తాము అన్నారు అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే అలానే చెప్పొచ్చు, ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. అండ్ అలాగే వృద్ధులను రోడ్లపైకి ఈడ్చి పైశాచికం అండ్ ఆందోళన అక్కర్లేదు. 6వ తేదీ దాకా పెన్షన్ల పంపిణీ. ఆందోళన అక్కర్లేదంటే ఇప్పుడు 1st తారీఖుకే ఇంటి అద్దెలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, మందులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, టిఫిన్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. 6వ తారీఖు దాకా వెయిట్ చేసే అవకాశం వాళ్ళకి ఎందుకు, అవసరం వాళ్ళకి ఎందుకు? 1st తారీఖుకే పెన్షన్లు వచ్చేసాయి. 1st తారీఖు 2వ తారీఖు కల్లా వాళ్ళకి నెలకి సరిపడా మందులు కానీ, వాళ్ళకి టిఫిన్లకు కానీ, ఇంటి అద్దెలకు కానీ కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని 6వ తారీఖు దాకా వెయిట్ చేయమంటే వాళ్ళు ఇళ్ళు కల్లా వాళ్ళు ఊరుకోరు కదండి. మనకంటే మనకి సొంత ఇళ్ళు ఉన్నాయి, ఏసీలు ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అలా ఏం ఉండదు కదా పాపం.
అండ్ అలాగే రోడ్లపైకి ఈడ్చి పైశాచికం అని చెప్పి అంటున్నారండి. రోడ్లపైకి ఇవాళ వచ్చారు, ఈ 5 yearsలో అసలు ఎప్పుడైనా వచ్చారా? అంతకు ముందంటే యాజ్ యూజువల్గా 5 years బ్యాక్ జగన్ గారి ప్రభుత్వం రాకముందు అయితే యాజ్ యూజువల్గా వాళ్ళు చెట్ల కిందో పుట్ల కిందో ఎలాగో 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఎండలో అట్లనే ఉండేవాళ్ళు. ఇలాంటి పైశాచికం ఈ ప్రభుత్వంలో అయితే లేదు. అంతకుముందు ఉంది లేదు అన్నది ప్రజలకే బాగా తెలుసు, ఎవరు రోడ్ల మీదకి లాగుతున్నారు వృద్ధుల్ని అని చెప్పేసి. ఈ హెడ్డింగ్ చూడండి, నీచం జగన్ అంట. ఎలా నీచం జగన్ అవుతారో మనకైతే తెలీదు. వాళ్ళనైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుదాం మనం. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. అవ్వాతాతలతో క్రూర పరిహాసం. ఓకే. అస్మదీయ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు, వృద్ధాప్య పింఛనుకు మాత్రం కోతలు, నిధులు విడుదల చేయకుండా కుట్రలు, బ్యాంకులకు జమ కాని పింఛన్ నిధులు, ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము, సచివాలయాలకు వృద్ధులు బారులు, డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సిబ్బంది, ఎండవేడిమికి వృద్ధుల విలువెల. ఈ పరిస్థితి అంతా అసలు ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది? వృద్ధాప్య పింఛన్కు మాత్రం కోతలు అంట. ఎలాంటి కోతలు చెప్పారు? అమౌంట్ ఆల్రెడీ ఫండ్స్ ఎప్పుడో జగన్ గారు రిలీజ్ చేసేశారు, వాళ్ళకి ఇవ్వకుండా ఆపింది మీరు. అండ్ అలాగే నిధులు విడుదల చేయకుండా కుట్రలు, నిధులు ఎప్పుడో రిలీజ్ అయిపోయినాయి అండి. నిధులు రిలీజ్ చేయకుండానే ఈ 5 years సక్సెస్ఫుల్గా అందరికీ పెన్షన్స్ ఇచ్చారంటారా? అండ్ బ్యాంకులకు జమ కాని పెన్షన్ నిధులైతే ఎప్పుడో జమ అయిపోయినాయి అండి, కానీ ఈసీ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అంతే, నథింగ్ ఎల్స్. ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము, మీరే చెప్పారు కదండి 6th వరకు టైం ఉంది, 6th వరకు తీసుకోండి అని చెప్పారు. అందుకనే కొంతమంది రాలేదేమో, అందరూ బయటకు వచ్చి తీసుకునే పరిస్థితి ఉండదు కదా. కొంతమందికి ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, తీసుకొని వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఉండరు, వాళ్ళకి టైం పడుతుంది, సో కొంచెం లేట్ అవుతుంది. సచివాలయాలకు వృద్ధులు బారులు, సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోండి లేకపోతే మీకు పెన్షన్ రాదని చెప్పింది మీరే, మళ్ళీ రావట్లేదు, సచివాలయ దగ్గర వృద్ధులు బారులు తీస్తున్నారు అంటే మరి లైన్లో క్యూలో నుంచుంటేనే కదండి మీరు ఇచ్చేది పెన్షన్లు, లేకపోతే వాళ్ళకి నెలంతా పాపం అట్లనే ఉంటారు కదా. డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సిబ్బంది, అలాంటిది ఏం లేదండి. ఎండవేడిమికి వృద్ధుల విలువెల. మరి ఇంట్లో ఉండి ఏసీలు వేసుకుని కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఏదైనా చెప్తారు, వెళ్ళి తీసుకోమనండి, లైన్లో నుంచండి అని చెప్తారు, తీసుకొని ఎండలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మరి వాళ్ళ బాధ అలా ఉంది. అండ్ అప్పుడు బాబాయిని ఇప్పుడు వృద్ధుల్ని అని చెప్పి అంటున్నారు. అండ్ అప్పుడు బాబాయిని ఇప్పుడు వృద్ధుల్ని చంపేసి డ్రామాలు ఆడదాం అనుకుంటున్నాడు. పింఛన్ల పంపిణీపై శవరాజకీయం, జగన్పై చంద్రబాబు ఫైర్. ఓకే, ఎందుకు ఫైర్ అవుతున్నారు చంద్రబాబు గారు అంటే, ఏం చేశారని ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం మీ ప్రభుత్వంలో మీకు చేత కాలేదు. మీ ప్రభుత్వంలో ప్రజలు ఎలా అయితే ఎండల్లో మాడిపోయి వడదెబ్బలు తగిలి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా జగన్ గారు ఇవ్వకుండా ఇంటికే తెచ్చి నడవలేని వాళ్ళని, లేవలేని వాళ్ళని, మంచాల్లో ఉన్న వాళ్ళని, అలా వాళ్ళని బయటకు వచ్చి ఎండ చూసే పరిస్థితి లేకుండా, ఎండ కానీ వాన కానీ చలి కానీ ఇవన్నీ వాళ్ళకి బయటకు వచ్చి వాళ్ళు నిలబడే పరిస్థితి, వెయిట్ చేసే పరిస్థితి లేకుండా చేసి జగన్ గారు ఇచ్చారు. అందుకని మీరు జగన్ గారిని డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి అంటారా? అండ్ అలాగే పెన్షన్ల పంపిణీపై శవరాజకీయం అని చెప్పేసి అంటున్నారు. మరి పెన్షన్లు తీసుకోవడానికి బయటకు వచ్చి అంత డిగ్రీస్ ఎండలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి అంత స్టెబిలిటీ ఉండదు కాబట్టి, వాళ్ళకి అంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ సిక్ అవుతారు. అలా వాళ్ళు బయటకు వచ్చే సిచ్యువేషన్ తీసుకొని వచ్చిందే మళ్ళీ మీరు ఎలా అని అంటారు శవరాజకీయాలని చెప్పి మళ్ళీ ఫైర్ అవుతున్నారంట చంద్రబాబు గారు. వావ్. అండ్ సిఎస్కు యంత్రాంగానికి బాధ్యత లేదా? నాటకాలు ఆడే వారికి సహకరిస్తున్నారా? ఇంతమంది అధికారులు ఉన్నారు, 1 నెల పెన్షన్ ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా? వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకిని కాను, వారి రాజకీయాన్నే వ్యతిరేకిస్తున్నా. తటస్థంగా ఉంటే మేము వచ్చి మేలు చేస్తాం, నెలకు 50,000 వచ్చేలా చేస్తాం. ఓకే, ఏమంటున్నారంటే నాటకాలు ఆడేవాళ్ళు అంటండి. నాటకాలు ఆడేవాళ్ళు అని నాటకాలు ఎవరు ఆడుతున్నారు, ఎవరు శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ ప్రజలుగా ఒక క్లారిటీ అయితే ఉంది. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది, మనమేం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది అధికారులు ఉన్నారు, 1 నెల పింఛను ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా అని చెప్పి అన్నారు. మరి ఇదే ప్రశ్న ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా అని చెప్పి అప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేసుకోలేకపోయారు? ఈరోజు జగన్ గారు వచ్చి ఇంటింటికి ఇచ్చి పెన్షన్లు ఈయన ఈ పద్ధతి అలవాటు చేసిన తర్వాత మీరు వచ్చి ఆపేసి మరి ఇప్పుడు మళ్ళీ మీరే ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా అని చెప్పంటున్నారు. మరి అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అండ్ అలాగే వాలంటీర్ల వ్యవస్థకి వ్యతిరేకిని కాదు, వారి రాజకీయాన్నే వ్యతిరేకిస్తున్నా.
వాలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు గారు వ్యతిరేకి కాదంటండి. ఒకప్పుడు మరి వాళ్ళు ఒక కూలీలు, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు, నేను వస్తే వాళ్ళని అసలు తీసేస్తాను అది ఇది అని చెప్పిన చంద్రబాబు గారు వ్యతిరేక కాదండి, వాలంటీర్స్కి అసలు వ్యతిరేక కాదు. అండ్ అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసే రాజకీయానికంట, అంటే వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక ముసలావిడ దగ్గరకో లేకపోతే ఒక దివ్యాంగులు హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దగ్గరకో వెళ్ళి ఈ వాలంటీర్స్ చెప్పంగానే ఇప్పుడు నేను ఎవరికన్నా ఓటేద్దాం అనుకుంటే అది నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎవరికి వేయాలి అనుకుంటున్నానో నేను వాళ్ళకే వేస్తాను. ఇప్పుడు మీరు వచ్చి నాకు చెప్పినంత మాత్రాన నేను వెళ్ళి ఎవరికో వేసేయను కదా, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అది పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే. అంతేగాని వాలంటీర్లు ఏదో చెప్తున్నారు వాళ్ళేదో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళే ఊహించేసుకొని అంటే చెప్తారేమో అన్న భయంతో చెప్తారేమో అన్నదాన్ని చెప్తారు అనేలా చేసేసి వాళ్ళకి ఈరోజు వాలంటరీగా వాళ్ళే వచ్చి రిజైన్ చేసేలాగా చేశారు. అండ్ వాళ్ళ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. తటస్థంగా ఉంటే మేము వచ్చి మేలు చేస్తాం. ఇంతకుముందు చంద్రబాబు గారు చాలా మేలు చేశారండి, వృద్ధులకు కానీ ఎస్సీలకి బీసీలకు కానీ అందరికీ చాలా మంచి చేశారు. ఇప్పుడు ఇంకా మంచి చేస్తాను అని అయితే చెప్తున్నారు. మరి జగన్ గారు ఏం చేశారో ఏం చేయలేదో మనం ఈ 5 years నుంచి చూసాము. అండ్ అలాగే చంద్రబాబు గారు 14 years నుంచి ఉన్నారు, ఆయన ఎలాంటి మంచి చేశారో మనం చూస్తూనే ఉన్నాము. అండ్ 50,000కు నెలకు 50,000 వచ్చేలా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరికి చేస్తారండి నెలకు 50,000 ఎవరికి ఇస్తారో బాబు గారు అదైతే క్లారిటీ లేదు. ఓకే, ఇలా ఉన్నాయండి మరి న్యూస్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం సభకు హాజరైన జనం. వావ్, ఇది మరి డ్రోన్ విజువల్స్ కాదా అండి ఇవి? ఇక్కడైతే ఇంతమంది జనం వచ్చారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు దేనికి వచ్చారో, ఎలా వచ్చారో, ఎంత డబ్బులు ఇస్తే వచ్చారో, లేకపోతే బెదిరిస్తే వచ్చారో, ఇవన్నీ మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే తప్పు, వాళ్ళైతే మాట్లాడొచ్చు. సో మరి చూద్దాము ఈ న్యూస్ అనేవి అసలు ఎలా అయిపోయినాయి అంటే 1-sided లాగా అయిపోయినాయండి. సో మరి చూద్దాం, డెసిషన్ అనేది ప్రజల చేతుల్లో ఉంది.